హైదరాబాద్ వనస్థలీపురంలో లింగ నిర్ధారణకు సంబంధించిన కేసు ఒకటి వెలుగు చూసింది. హయగ్రీవ హాస్పిటల్ పై పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ కుర్రా రాజును అరెస్ట్ చేశారు. రిసెప్షనిస్ట్ లోకేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తుక్కుగూడ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మహిళా పోలీసులతో డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. తుక్కుగూడలో శ్రీ సాయి ధనుష్ క్లినిక్ పైన కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు గుర్తించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమాచారం ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి అంటున్నారు పోలీసులు. ప్రతినిధి ప్రణీత్తో మాట్లాడదాం. ప్రణీత, వనస్థలీపురంలో ఒక పెద్ద ర్యాకెట్ ని భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది. చాలా మంది ఇందులో ఒక చైన్ లింక్ లాగా కనిపిస్తోంది. ఒకరితో ఒకరు ఇలా ఎంతమంది ఉన్నారు ఈ కేసులో? ఎప్పటి నుంచి దందా చేస్తున్నారు? అయితే ఈ హాస్పిటల్స్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత పోలీసులు వీళ్ళని ఆ పక్క సాక్ష్యాలతో పట్టుకునేందుకు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక మహిళా పోలీస్ తో వీళ్ళు అక్కడ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మొదట హయగ్రీవ హాస్పిటల్ కి వెళ్లారు. సో అక్కడ స్కాన్ చేయాలని కోరగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు మరొక హాస్పిటల్ పేరు సూచించారు. తుక్కుగూడలో ఉన్నటువంటి శ్రీ సాయి ధనుష్ క్లినిక్ పేరు చెప్పారు. సో అక్కడికి వీళ్ళని కూడా తీసుకెళ్లారు. సో అక్కడ కరెక్ట్ గా స్కానింగ్ చేస్తున్నటువంటి టైంలోనే సదరు మహిళా పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఫోన్ లో సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం ముగ్గురిని కూడా ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్నారు. హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్ రాజుతో పాటు అక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేసినటువంటి లోకేష్ అండ్ ఇక్కడ తుక్కుగూడలో ఈ సాయి ధనుష్ క్లినిక్ నిర్వహిస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ విజయ్, ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదు అంటూ చట్టం చెప్తుంది. కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘించి పలు చోట్ల ఈ తరహాలో స్కానింగ్ చేసి పుట్టబోయేది మగబిడ్డన ఆడబిడ్డన అనేటువంటి సమాచారాన్ని లీక్ చేసినటువంటి నేపథ్యంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత, ఒకవేళ ఆడబిడ్డ అయితే అబార్షన్ చేసేది కూడా అక్కడ వాళ్ళ ఆనేరం కూడా చేస్తున్నారా? ప్రెసెంట్ ఓన్లీ స్కానింగ్ వరకు మాత్రమే పోలీసులు దృష్టి పెట్టారు. అసలు ఈ తరహాలో స్కానింగ్ చేయడానికి కూడా వీల్లేదు. కానీ చట్టవిరుద్ధంగా వీళ్ళు ఈ తరహాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఇది బట్టబయలైంది. సో ఫర్దర్ గా పుట్టబోయేటువంటి బిడ్డకు సంబంధించి ఒకవేళ ఆడబిడ్డ అయితే కనుక చాలా మంది కొంతమంది దాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు చేసినటువంటి ఘటనలు కూడా గతంలో వెలుగులోకి చూశాయి. సో అట్లాంటి ఘటనలు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ తరహాలో లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా బ్యాన్ చేసింది ప్రభుత్వం. అయినా సరే అక్కడక్కడ ఇట్లాంటి క్లినిక్లు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. రైట్ ప్రణీత, అది హైదరాబాద్ వనస్థలీపురంలో లింగ నిర్ధారణ ర్యాకెట్ భగ్నానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హయగ్రీవ హాస్పిటల్, ఇదే హాస్పిటల్ పై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ కుర్రా రాజును అరెస్ట్ చేశారు. అలాగే రిసెప్షనిస్ట్ లోకేష్ ను, క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ ను అరెస్ట్ చేశారు. ఇలా చాలా మందికి ఈ ర్యాకెట్ లో లింకులు ఉన్నట్టుగా నిర్ధారించారు. మనకు ఫ్రెండ్ పంపిస్తే మనం అక్కడ పంపించేసాము. ఎక్కడ హాస్పిటల్? ఎక్కడ? విజయ్ సార్ అని అక్కడ ఉంటారు సార్, అక్కడ పంపించాము. అదే ఎక్కడ ఉంటారు వారు? కూడా సార్ ఇక్కడ కాదు. మరి మీ దగ్గర హాస్పిటల్ మీద కేసు చేశారు? నుంచి ఆ పేషెంట్స్ ఇక్కడ పంపించారు, నేను ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ పంపించేసాను. మన దగ్గర స్కాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు, అక్కడనే ఉంది సార్ స్కాన్. అంటే మీరే ఇస్తారు? ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లా? మనం ఏం చేస్తలేము సార్. ఈ 15-20 డేస్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే సరే నేను కనుక్కొని చెప్తానేసి ఆయన దగ్గర, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఆయన దగ్గర పంపించేసాను అంతే. అది సార్. పోలీసు వాళ్ళు మరి మీరే చేశారంటారు కదా? మన దగ్గర స్కాన్ మిషన్ లేదు సార్, అక్కడ చేశారు, అక్కడ కట్టేసుకున్నాం.